చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. మీ ఆయన్ని అడగండి ఇంటికి వెళ్ళాక, ఏమండి నేనంటే ఇష్టమా మీ అమ్మంటే ఇష్టమా? నువ్వే అంటే దొంగ మొగుడు, నమ్మకండి నమ్మకండి నమ్మకండి. అమ్మా, నవమాసాలు కనిపించిన పేగు బంధం మీద నమ్మకం లేని వాడికి మూడు ముళ్ళ బంధం మీద నమ్మకం ఉంటుంది అంటే నేను నమ్మను. మూడు ముళ్ళ బంధం మీద నమ్మకం ఉంటుంది అంటే నేను నమ్మను. అమ్మని ప్రేమించలేని వాడు భార్యని ప్రేమించలేడు. అమ్మ, మీ ఆయన మీ అత్తగారిని ప్రేమిస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయండి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను, వెళ్ళండి, అత్తగారిని బాగా చూడండి, డబ్బులు ఇవ్వండి, అత్తగారికి చీర కొనండి, అత్తగారికి అది కొనండి ఇది కొనండి. మీ అబ్బాయి చూస్తూ ఉంటాడు, మీ అమ్మాయి చూస్తూ ఉంటుంది, అమ్మని ఇలా చూడాలన్నమాట. అమ్మ దగ్గరికి వెళ్తానని మీ ఆయన అనగానే తోలు తీసేస్తాను, తొక్క తీసేస్తాను. ఎందుకు వెళ్తావు అనగానే మీ అబ్బాయి చూస్తూ ఉంటాడు, అమ్మని ఇలా చూడాలన్నమాట. మన ట్రైనింగే. అమ్మ, ప్రేమించేటట్టు చూడండి, అమ్మని ప్రేమించమనండి. అమ్మ ప్రేమ కంటే ఈ ప్రపంచంలో ఏ ప్రేమ గొప్పది కాదు. నేను రీసెంట్గా బెంగళూరులో సెమినార్ చేయడానికి వెళ్తూ ఉండగా నేను మా ఇంటికి ఫోన్ చేశాను. మా అమ్మతో మోజు మాట్లాడుతూ ఉంటాను. మా నాన్న ఫోన్ ఎత్తారు. ఏ నాన్న అన్నాను. ఏరా వెళ్ళిపోయావా, బాగున్నావా అన్నారు. పెట్టాను ఫోన్, ఎందుకులే. అమ్మ తర్వాత అమ్మను మా అత్తగారికి ఫోన్ చేశాను. అత్తయ్య బాగున్నారా అన్నాను. బాబు, బాగా పేరు వస్తున్న రోజులు, నీకు బాగా డబ్బులు వస్తున్న రోజులు, 4 సైట్లు కొనుక్కో, వైజాగ్లో గట్రా కొనుక్కో, జాగ్రత్త, బ్యాంకులో వేసుకో అన్నారు. ఆవిడ టెన్షన్లో ఆవిడవి. తర్వాత మా ఆవిడికి ఫోన్ చేశాను, బెటర్ ఆఫ్ కదా తిరిగి అన్నాను. ఏమండి, వెళ్ళినప్పుడు 2 దుప్పట్లు పట్టుకెళ్ళారు, ఒక టప్పర్వేర్ బాక్స్ పట్టుకెళ్ళారు. వచ్చినప్పుడు మర్చిపోకండి, మీరు బాక్సులు మర్చిపోతూ ఉంటారు. జీవితాలు పోతూ ఉంటాయి, బాక్స్ పోతే ఒప్పుకోరు. టప్పర్వేర్ బాక్స్ ఎంత, దాని బతుకు ఎంత, దాని కోసం బతుకులు పోతూ ఉంటాయి. బాక్స్ తెచ్చేయాలి వెనక్కి, డబ్బులు పోయినా పర్లేదు, నీ బాక్సు నీ దప్పట్లు తెచ్చేస్తాను, టెన్షన్ పడకన్నాను. నా కూతురుకు ఫోన్ చేశాను, అమ్మ ప్రణవా అన్నాను. నాన్న వచ్చినప్పుడు బార్బీ బొమ్మ మర్చిపోకు. ఆ పిల్ల డిమాండ్లు ఆ పిల్ల. లాస్ట్లో మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ మా ఇంటికి ఫోన్ చేశాను. ఈసారి మా అమ్మ లిఫ్ట్ చేసింది. అమ్మ అన్నాను. ఏరా ఏమన్నా తిన్నావా అని అడిగాను. ఈ ప్రపంచంలో బిడ్డ అన్నం తిన్నాడా లేదని అడగగలిగే శక్తి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. మిత్రులారా, వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులే. ఈ దరిద్రగొట్టు ఫోన్కి రోజుకి 400 ఫోన్లు వస్తాయి. గచ్చిబౌలి పక్కన సైట్ ఉంది, మధురవాళ్ళ సైట్ ఉంది, కొనుక్కుంటావా? ఒక్క ఎదవైనా అన్నం తిన్నావా అని అడుగుతాడా? ఎవడు అడగ. అన్నం తిన్నావా అని అడగగలిగే శక్తి అమ్మకి మాత్రమే ఉంటుంది. అమ్మని ప్రేమించాలి, నాన్నని ప్రేమించాలి. నాన్నంటే నడయాడే ఏటీఎం సెంటర్ కాదు, ఫ్యూజులు కట్టే ఒక మిషన్ కాదు, మన అవసరాలు తీర్చే ఒక యంత్రం కాదు. తన కోసం, మీ కుటుంబం కోసం, మన కోసం తన జీవితాన్ని అర్పించి, తన రక్తాన్ని, తన శ్వేతాన్ని, తన ఆనందాన్ని మానుకొని, తన ఆశయాల్ని వదులుకొని మీరే జీవితమని బతికేటువంటి నిస్వార్థమైన జీవి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక తండ్రి మాత్రమే అని గమనించండి. అమ్మకి బాధ వస్తే, అమ్మకి కష్టం వస్తే కన్నీళ్ల రూపంలో వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి. కానీ తండ్రికి కష్టం వస్తే, ఆ కన్నీళ్లు కనిపిస్తే కుటుంబం ఎక్కడ బాధపడుతుందో, కుంగిపోతుందో అన్న బాధతో తన కన్నీళ్లను కూడా బయటకి చూపకుండా ఆ కన్నీళ్లను సైతం తన గుండెలలో దిగమింగుకొని కుటుంబం కోసం ధైర్యంతో కనిపించే మనిషి ప్రపంచంలో ఒక నాన్న మాత్రమే, ఒక నాన్న మాత్రమే. యు హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్, యు హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్. మా నాన్న కంటే ఈ ప్రపంచంలో మీరు గమనించండి, మీ హస్బెండ్ని చూడండి, పండక్కి మీకు చీర కొంటారు, మీ పిల్లలకి బట్టలు కొంటారు, అతను బట్టలు కొనుక్కోండి. ఏమన్నా అని అడిగితే మీరు కట్టుకున్న చీరలో, మీ పిల్లలు వేసుకున్న బట్టల్లో ఆనందాన్ని చూసుకొని ఆ ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కోగలిగే ఆ మితమైన ప్రేమతత్వం ఒక తండ్రికి మాత్రమే ఉంటుంది ప్రపంచం. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్. తండ్రిని ప్రేమించండి. అమీర్ ఖుస్రో అనే ఒక పారసిక కవి గొప్ప మాట చెప్తాడు. అమృతం దొరికితే పంచుకొని తాగేసేవాళ్ళు ఆ దేవతలు. అమృతం దొరికితే పంచుకొని తాగేసేవాళ్ళు ఆ దేవతలు. అమృతం దొరికితే బిడ్డలకు పంచిచ్చేవాళ్ళు అమ్మా నాన్నలు అంటే. బిడ్డలకు పంచిచ్చేవాళ్ళు అమ్మా నాన్నలు. అంత శక్తివంతమైన అమ్మా నాన్న ప్రేమ బిడ్డలకి అర్థం కావాలి.